హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృత్యందగా స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు, గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. అయితే పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు నాడు రాత్రి 11:30 సమయంలో త్రివేణి అనే ఆమె, వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే. డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనిపోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీల్చి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ముద్దాయికి మా నల్లకుంట పోలీసులు దాన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం.